ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ ఒక్క నిమిషం నా కళ్ళలోకి చూడు తల్లి, నీతో మాట్లాడాలని వచ్చాను. నీ బాధలన్నీ ఇక నుంచి దూరం అవుతున్నాయి. నువ్వు ఎటువంటి కోరిక కోరుకున్నా సరే వెంటనే తీరబోతుందని మనతున్నారండి. ఇంతకు మనకు బాబాగారు ఏం చెప్తున్నారు అని మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బిడ్డ, నేను మీ బాధను ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను. చింతించకు తల్లి, నేను మీకు ప్రతిస్పందిస్తాను. ఏ పరిస్థితిలో కూడా మిమ్మల్ని ఒంటరిగా ఎప్పుడూ వదిలిపెట్టను. ఎప్పుడూ కూడా మీకు మీ వెన్నంటనే ఉండి మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా మీకు పదే పదే అడ్డంకులు వస్తూ ఉన్నాయి అంటే త్వరలో మీరు ఇంకా మంచి రోజులను అనుభవిస్తున్నారు, మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అన్నమాట. నీ విజయానికి ముందు నీ ఓర్పుకి ఇదొక కాల పరీక్ష లాంటిదని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వాళ్ళను ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం మనం కీలు బొమ్మలమే అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమి ఎరుగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరని గుర్తుపెట్టుకోవాలి. ఇదే నిజమైన జీవిత సత్యమని నువ్వు భావించు. ఎప్పుడూ కూడా నువ్వు నాకు పూజలు చెయ్యి, నాకు ప్రసాదాలు పెట్టు, నన్ను అలంకరణ చెయ్యి, ధూపదీపం నైవేద్యాలు సమర్పించు అని నేను అడిగానా చెప్పు? నీకు చెప్పానా? అది అంతా నీ మానసిక ఆనందం కోసం, నీ సంతృప్తి కోసం, నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావు. అవేవీ చేయలేదని, అదలా చేయలేని వారిని వదిలేయను. ఇవేవి సమర్పించకపోయినా కూడా వారిని నేను నా హక్కున చేర్చుకుంటాను. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా ఉండి చూడు. నన్ను ఏది కోరుకున్నా అది నీకు నేను చేరవేస్తాను. అందులో ఎటువంటి సందేహము నీకు వద్దు. బిడ్డ, నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు. ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం కూడా అమితమైన సంతోషాన్ని ఇస్తుంది. పిరికితనం మనిషిని నిర్వర్యుడిని చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది అని బాబాగారైతే చెప్తున్నారండి. నన్ను వెదుగుటకు అంటే నన్ను వెతకడానికి నీవెక్కడికి పోనక్కర్లేదు. నీ నామము, నీ ఆకారము మరిచినచో నీలో గుర్తించిన చైతన్యము లేదా అంతరాత్మ అనునది నేనే. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అందరిలోనూ అన్నిటిలోనూ నన్ను చూడు. నా మార్గంలో అడుగు పెడితే నీ అన్ని మార్గములు నేను తెరుస్తాను. నా కొరకు ఖర్చు పెడితే కుబేరుని కృప నీకు కలిగిస్తాను. నా కోసం చెడును భరిస్తే నీపై నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి. నా దగ్గరికి వస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను. నువ్వు నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను నేను చరితాత్ముడి చేస్తాను. నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను. నువ్వు ఎప్పుడైనా నా సహాయాన్ని కోరితే చాలు, నిన్ను అందరి నుంచి విముక్తుడినైతే నేను చేస్తాను కదా. నా కొరకు కన్నీరు కారిస్తే నీ బంధ విముక్తి కలిగిస్తాను. నా మార్గంలో నడిస్తే నిన్ను ప్రసిద్ధిగాంచేలా నేను చేస్తాను బిడ్డ. నన్ను ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు నేను పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే అని నువ్వు గుర్తించుకో తల్లి. నన్ను ప్రాణ సమానంగా ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి ప్రేమించేవారు చాలా అరుదు. అట్టివారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తానని ఎప్పటికీ మర్చిపోవద్దు. నా కోసం నువ్వు ఎప్పుడూ అన్వేషిస్తూ ఎక్కడెక్కడికో పోనవసరం లేదు. మీలో సకల జీవులలో ఉండే చైతన్యమే నేను.
ఇది గుర్తించగలిగితే, తెలుసుకొనగలిగితే మీలోనే నన్ను దర్శించుకోగలుగుతారు. నాకు పూజ చేయాల్సిన అవసరం లేదు. శ్రద్ధ, సబూరితో ఉంటే చాలు. నైవేద్యం అవసరం లేదు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా ఆహారం ఇవ్వు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. ఎంతసేపు 4 రాళ్ళు వెనకేసుకుందామనే ఆశ. 2 దెబ్బలు తగలగానే దేవుడా నువ్వున్నావా? ఉంటే నా కష్టాలు తీర్చు అని ఎడతెగకుండా ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా! అంత సవ్యంగా జరిగిపోతుంటే అంతా మన ఘనతే అని మురిసిపోతుంటాం. ఇదేనా జీవితం? దీనికి ముందు వెనక మరేమీ లేదా చెప్పు అని బాబాగారైతే చెప్తున్నారండి. మనం 4 రాళ్ళు వెనకేసుకునేసరికి అంటే కొంత డబ్బు సంపాదించుకునేసరికి ఏ దేవుణ్ణి మనకు దయ కలిగి మనపై జాలిపడి మనకు సమకూర్చిన భగవంతుణ్ణి మనం ఎప్పుడు మర్చిపోకూడదనమాట. నిజంగా భవిష్యత్తు తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. విశ్వవ్యాపకుడైన బాబాను హృదయంలో నిలుపుకుంటే చాలన్నమాట. బాబా ఏమి చేసినా అది మన మంచే అని మనం పూర్తి నమ్మకంతో మన జీవితాన్ని ఆయన చేతిలో ఉంచి మన భవిష్యత్తుకు పూలబాటను ఏర్పరచుకుందాం. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తాను. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్నైతే పొందుతాడు. అప్పుడే జ్ఞానం అనేది వాళ్లకు కలుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా మీరు గుర్తుంచుకోండి. నేను సర్వంతర్యామినని అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి. నా యందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు నేను రానివ్వను. నేను అడిగే 2 రూపాయల దక్షిణ నువ్వనుకుంటున్న ఈ రూపాయలు కాదు. 1 నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకం. 2వది సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి అన్నమాట. దేవుడి పట్ల ఎప్పుడూ విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. తోటి వారితో ఉన్న మంచిని మాత్రమే చూడండి. వారిలో ఉన్న చెడు లక్షణాలను మీరు పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనల్ని మనం సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందకు, మోసం చేశారని బాధపడకు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా, సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని నువ్వు గ్రహించాలి. ఎప్పుడు కూడా నా మార్గాన్ని అనుసరించు. నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను తల్లి. మనం ఎదుటి వాళ్ళను ఒక వేలు చూపిస్తే మన వైపు 4 వేలు చూస్తూ ఉంటాయి. ముందు ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడం మానేసి మనలోని తప్పులను, లోపాలను గుర్తించి వాటిని మార్చుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో మనకు మంచే కనిపిస్తుంది. నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ నీడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను. ఎప్పుడూ కూడా మనకు బాబాగారు చెప్పే ఏ విషయమైనా సరే మనం శ్రద్ధగా వింటే కనుక మనకు ప్రతి విషయంలోనూ ఒక మంచి అర్థం అనేది మనకు తెలుస్తుందన్నమాట. మీ బాధలను ఎప్పుడూ కూడా బాబాగారు చూస్తూ ఉంటారు. ఏ బాధనైనా సరే నేను మీ బాధను చూస్తుంటాను, చింతించకండి అని మనకు బాబాగారు చెప్తూ ఉంటారు కదా. మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టను, మిమ్మల్ని ఎప్పుడు మీ వెన్నంటనే ఉండి మిమ్మల్ని మంచి మార్గంలో నేను నడిపిస్తుంటానని బాబాగారు చెప్తూ ఉంటారనమాట. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికి తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు ఎవరు పెంచుకోకండి. పెంచుకోకుండా ఉండడమే మంచిది అని మనకు బాబాగారు అయితే చెప్తున్నారండి. మనకు ఏ బంధమైనా సరే మనము కొద్ది రోజులు మాత్రమే, అంటే మనకు గత జన్మలో మనకు వాళ్ళకు కొద్ది రుణం ఉండబట్టే ఈ జన్మలో కూడా ఆ బంధం అనేది కొద్ది రోజులే ఉంటుంది. మనకు బంధం చేయి జారిపోయిందని మనం ఎప్పుడు బాధపడకూడదు. వాళ్ళకు మనకు రుణం అంతే ఉంటుందని మనం భావించాలి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే మన జీవితం అందరికీ సంతోషకరంగా ఉంటుందన్నమాట.
వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.